యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన, గడిచిన కాలంలో అనేకసార్లు బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువా వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు, ఆదరించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఏంటుండగా మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఆత్మీయంగా ఎదగడానికి, మేలుతో నింపబడ్డానికి కృప చూపించమని, మీ ఆశీర్వాదాలు ప్రభువా నాయన వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, సరైన తీర్మానాలు తీర్మానించుకోవడానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాసీయతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువనైనా మాతో మాట్లాడమని ప్రాధేయపడుతూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక తాతగారు మనవడు కలిసి ఒక అటవీ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళకి 2 కోతులు కనిపించాయంట. కనిపిస్తే ఆ 2 కోతులు కొట్టుకుంటున్నాయంట. అయితే మనవడు తాతగారిని అడిగాడు, వారు 2 కోతుల్లో ఏ కోతి గెలుస్తుంది తాతగారు అని అడిగితే, దేని దగ్గర ఎక్కువ బలం ఉంటుందో ఆ కోతి గెలుస్తుంది అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే వాక్య భాగంలో శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మనిషి అంటే క్రైస్తవ జీవితంలో మనం ఆలోచించుకున్నప్పుడు నార్మల్గా మనిషి శరీరానుసారమైన జీవితం జీవిస్తాడు. కానీ ఎవరైతే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించారో వాళ్ళ జీవితాల్లో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే వాళ్ళే క్రైస్తవులు. అలాగే ఆత్మానుసారమైన జీవితం జీవిస్తారు. సో అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు దొరుకుతుంది. ఎవరైతే క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకున్నారో అటువంటి వాళ్ళు ఆత్మానుసారమైన జీవితం జీవించే అవకాశం ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని చెప్పినప్పుడు లోబడి ఆ విధంగా శరీరానుసారమైన జీవితం మరణానికి లోనైపోతుంది ఒకరోజు. కానీ ఆత్మానుసారమైన జీవితం నిత్యం దేవునితో ఉండే అవకాశం ఉంటుంది. అంటే నిత్య మరణం, నిత్య జీవం, రెండు జీవితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో శరీరానుసారమైన జీవితం నిత్య మరణానికి గురైపోతుంది, అలాగే నిత్య నాశనానికి గురవుతుంది. ఆత్మానుసారమైన జీవితం నిత్య జీవంలోకి ప్రవేశిస్తుంది. అంటే ఆత్మ మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా మనం జీవించాలి. రోమీలకు రాసిన పత్రికలో ఆ యొక్క 8వ అధ్యాయంలో 16వ వచనం చదివితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడే మనకి సాక్ష్యం ఇస్తాడు. అంటే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆత్మ
పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మన ఆత్మతో, మన లోపల మనిషిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు వినే అవకాశం మనలో ఉన్న ఆత్మకుంది. అంటే మనలో ఆత్మ వలన మనము దేవునితో సంబంధం ఏర్పరచుకునే అవకాశం ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన ఆత్మతో దేవుని ఆత్మకి సంబంధం ఏర్పడుతూ ఉంది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. మనిషిలో శరీరం, ప్రాణం, ఆత్మ, అయితే జీవము, ఆత్మ, దేహం కదా, స్పిరిట్, సోల్, అలాగే ఫ్లెష్. సో ఈ 3 కూడా మన భాగాలు మనిషిలో మనకి కనిపిస్తాయి. శరీరం అంటే అందులో ఉన్న అలాగే సోలు అంటే విల్, మన యొక్క చిత్తము, మన యొక్క భావోద్వేగాలు, మన భావాలు, ఇవన్నీ కూడా మన జీవంలో ఉన్నాయి, సోల్లో ఉన్నాయి. అలాగే ఈ శరీరానుసారమైన జీవితం అంటే అదే. సో ఈ శరీరానుసారమైన జీవితం అంటే పాపపు జీవితం. ఎందుకంటే మనం దేవునికి అవిధేయులు అవడం వలన పాప సంబంధమైనటువంటి ఆలోచన తీరు, పాప సంబంధమైనటువంటి నడవడికలు, పాప సంబంధమైనటువంటి చూపు, ఇవన్నీ వచ్చినాయి. సో కాబట్టి మనము మన సొంత జీవితం జీవిస్తున్నప్పుడు, అంటే శరీరానుసారంగా మనం జీవిస్తాము. అటువంటి జీవితం జీవించేటప్పుడు అది దేవునికి అంగీకారంగా, దేవునికి యోగ్యంగా లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు మరణించి మన కోసం తిరిగి లేచారో, శిలువ యాగం చేశారో, దాని ద్వారా మనకి పరలోక సంబంధమైనటువంటి ఒక స్థానం దొరికింది. అంటే యేసు ప్రభువారి ద్వారా ఎవరైతే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తున్నారో వాళ్ళకి పరలోక సంబంధమైనటువంటి ఒక స్టేటస్, ఒక పొజిషన్ దొరికింది. సో కాబట్టి మనము ఈ లోకానుసారమైన జీవితం జీవించటానికి యేసు ప్రభువారి ద్వారా మనం రక్షింపబడలేదు. క్రైస్తవులంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మానుసారమైన జీవితం జీవించటానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసం శిలువ యాగం చేసి, ప్రాణాలు అర్పించి, తిరిగి లేచి మనకి ఒక జీవితాన్ని మనకి జీవించి చూపించారు. అటువంటి విక్టోరియస్ లైఫ్ మన సొంతం అయిపోయింది. అంటే మనమేదో బ్యాటిల్గా ఒక యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కానీ మన శరీరం, మనలో ఉన్నటువంటి ఆత్మ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా దేవునికి లోబడమని, పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడమని, ఆత్మానుసారమైన జీవితం చెప్తూ ఉంటుంది. కానీ మనం శరీరాన్ని పోషిస్తే, ఉదయకాల సమయం ఇప్పుడు మనం ఒక ఉదాహరణని ఆలోచించుకున్నాం. 2 కోతులు కొట్టుకుంటున్నప్పుడు ఏ కోతి గెలుస్తుందంటే, దేని దగ్గర బలం ఉంటే, దేనికి ఎక్కువ ఫీడ్ చేస్తే అది గెలుస్తుంది. సో మనం ఏంటి, ఇప్పుడు శరీరానుసారమైన జీవితాన్నే జీవిస్తూ ఉంటే ఆత్మానుసారమైన జీవితం దొరకదు. శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించి, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, విశ్వాసం ద్వారా మనం సిలువ చెంతకు తీసుకెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరానుసారమైన జీవితాన్ని నశింపజేస్తాడు. స్లోగా శరీరానుసారమైన జీవితం బలహీనపరచబడి ఆత్మానుసారమైన జీవితం బలపరచబడుతుంది. అప్పుడు అంటే దాన్నే మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డం, లేకపోతే పరిశుద్ధాత్మ దేవునితో నడవడం, పరిశుద్ధాత్మ దేవునికి లోబడ్డం, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతున్నాయి. సో ఇది మనం ఆత్మానుసారమైన జీవితం గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఉదయకాల సమయంలో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో
వాళ్ళ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. అదే మనం రోమియోలకు రాసిన పత్రికలో ఉంది. చూడండి, ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతున్నాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, మనం అంటే 6-7 వచనాలు చూస్తే ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, యేసు ప్రభు వారిని బట్టి మనం పరలోకంలో మనం కూర్చున్నాం. అంటే క్రైస్తవ జీవితం అన్నది దేవుని చెంత కూర్చోవడం, దేవుని దగ్గర, యేసు ప్రభు వారి దగ్గర పరలోకంలో కూర్చోవడం నుంచి క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. చాలాసార్లు మనం మానవ శరీరానుసారమైన ఆలోచనలను బట్టి, మానవ తలంపులను బట్టి క్రైస్తవ జీవితం అంటే లెగిసిన పరిగెత్తుతూ ఉండడం, లేకపోతే నడవడం అనుకుంటాం. కానీ ఆ రెండిటికన్నా ముందు మనం దేవునిలో రెస్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. విశ్రాంతి అవసరం. అంటే దేవుని సన్నిధిని, అంటే ఆ పొజిషన్ని అర్థం చేసుకోవడం, యేసు ప్రభు వారిని బట్టి మనం ఏమై ఉన్నాము అన్నది అర్థం చేసుకొని అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి క్రైస్తవ జీవితం అనేది. ఆ ప్రారంభం చాలా ముఖ్యం. అంటే యేసు ప్రభు వారిలో పరలోక సంబంధమైన వారమని, మన స్థానం వేరేగా ఉందని, మన ఆలోచన తీరు వేరేగా ఉంది, మన జీవన శైలి వేరేగా ఉందని ఈ అర్థం చేసుకొని అక్కడి నుంచి ఆలోచనలు రావాలి. ఆ ఆలోచనల ద్వారా క్రైస్తవ జీవితం నడిపించబడాలి. ఆ ఆలోచనల ద్వారా అపవాదికి వ్యతిరేకంగా నిలవబడగలగాలి. అంటే ఇవి చాలా ప్రాముఖ్యం. మనం దేవుని పరలోక సంబంధమైన ఒక స్టేటస్ ఉందని మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మనం యేసు ప్రభువాన్ని బట్టి మనం పరలోకంలో మనకు స్థానం ఉందని గుర్తుంచుకోవాలి. ఆ స్థానాన్ని బట్టి ప్రవర్తించాలి. చూడండి, ఒకసారి ఒక రాజుగారు ఆయనకి పిల్లలు లేక ఒక రోడ్డు మీద అడుక్కుంటున్న ఒక అబ్బాయిని తీసుకెళ్ళి నెక్స్ట్ రాజుని చేద్దామనే ఆలోచన వచ్చిందంట ఆయనకి. వస్తే ఆ అబ్బాయిని ట్రైన్ చేయడానికి ఆయనకి చాలా కాలం పట్టింది. ఎందుకంటే ఆమె చాలా పేదరికంలో అడుక్కునే పొజిషన్లో అబ్బాయి ఉన్నాడు. ఆయన మనసంతా ఆ ప్రపంచం చుట్టే తిరుగుతుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ అన్నం వడ్డిస్తున్నా సరే ఈయన అక్కడికి వెళ్ళి ఆ పాత్ర తీసుకొని కొంచెం వేయండి అని అడుగుతున్నాడంట. అలా కాదు, నువ్వు రాజువి, కాబోయే రాజువి అని ఆ పిల్లవాడికి అర్థం చెప్పి, నువ్వు అడగాల్సిన అవసరం లేదు, అక్కడ నువ్వు కూర్చుంటే అన్నీ నీ దగ్గరికి తీసుకొచ్చి పెడతారు, ఆహారం అంతా కూడా అని ఆ అబ్బాయికి ట్రైన్ చేశారు. ఆ విధానం తర్పీది ఇచ్చారు. కాబట్టి మనం ఈ శరీరానుసారమైన పాపపు రుచులో, పాపపు జీవితం జీవిస్తూ ఉన్న పొజిషన్లో, అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారు మనల్ని తీసుకెళ్ళి పరలోక సంబంధమైన వారసత్వం ఇచ్చి, అక్కడ యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలో మనల్ని పెట్టేశారు. యేసు ప్రభు వారిని అంగీకరించడం ద్వారా, మనం రక్షణ పొందడం ద్వారా అటువంటి గొప్ప స్థానం మన జీవితాల్లో మన అందరికీ దొరికింది. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ లోక సంబంధులం కాదు, శరీర సంబంధులం కాదు, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ పరలోక సంబంధమైన జీవితం జీవించడానికి పిలువబడిన వాళ్ళం. ఇది ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్తలో
19వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 30వ వచనం చూడండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అంటే యేసు ప్రభువారు చనిపోయేటప్పుడు చెప్పిన మాటల్లో ఒక మాట చివరిగా సమాప్తమైనది అని చెప్పారు. అంటే ఎవ్రీథింగ్ అచీవ్డ్ అని, ప్రతిదీ కూడా. అంటే మనమేదో పోరాటం చేసేది క్రైస్తవ జీవితం కాదు. మనమేదో కొన్ని నియమాలు పాటించి జీవించి జయం పొందే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ఆల్రెడీ జయ జీవితం, ఆల్రెడీ పరలోక సంబంధమైన జీవితం, ఆల్రెడీ పరిశుద్ధమైన జీవితం యేసు ప్రభు వారిని బట్టి మనకు ఆపాదించబడింది. కాబట్టి మనం ఆ ఆలోచనల నుంచి, అంటే మనం ఈ పరిశుద్ధాత్మ దేవుని స్వరం ద్వారా నడిపించబడే వాళ్ళమని అర్థం చేసుకొని, మనకి శరీరానుసారులకి సంబంధం లేదని అర్థం చేసుకొని, ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి మనం ఆలోచించుకొని ప్రతిరోజు కూడా వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. అందుకనే వాక్యం చదువుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినగలగాలి. అటువంటి పరిస్థితులకు అది ఒకరోజు అయిపోయేది కాదు, అది ఒక పెద్ద ప్రాసెస్. మరి స్లోగా మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్న కొలది, వాక్యం చదువుకుంటున్న కొలది, దేవుడు మనతో మాట్లాడుతున్న కొలది మనకి అటువంటి జీవితం జీవించే అవకాశం రోజు రోజుకి దొరుకుతుంది. చూడండి, ఆ అబ్బాయి ఎలాగైతే అడుక్కునే అబ్బాయి రాజు అయిపోయాడో, అలాగే మనం కూడా పాపం నుంచి ఒక పరిశుద్ధమైన జీవితానికి ట్రాన్స్ఫార్మ్ చేయబడ్డాం. అటువంటి ఒక గొప్ప శక్తి కలిగినటువంటి జీవితం మనకు యేసు ప్రభు వారి ద్వారా మనకు దొరికింది. ఆ జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. ఆ జీవితమే యేసు ప్రభు వారు మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం చేయాల్సింది ఏం లేదు క్రైస్తవ జీవితంలో, మనమేదో పోరాడాల్సింది లేదు క్రైస్తవ జీవితంలో. చూడండి, ఇక్కడ చూస్తే యోహాను సువార్తలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం. చూడండి, యేసుప్రభు ఇక్కడ మనం చూస్తే 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అంటే వాళ్ళు ఏం పని చేయాలని యేసుప్రభు వారిని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు దేవుణ్ణి నమ్మడమే, యేసుప్రభు వారిని నమ్మడం, విశ్వసించడమే మీరు చేయాల్సిన పని అని అన్నారు. అంటే ఈ క్రైస్తవ జీవితంలో మనం చేయాల్సింది ఏమీ లేదు, మనం కష్టపడి లేకపోతే ఇంకొకటి ఏదో సాధించాల్సింది లేదు. అది శరీరానుసారమైన జీవితాన్ని బట్టి అటువంటి ఆలోచనలు మనల్ని డామినేట్ చేస్తాయి. అటువంటి ఆలోచన తీరే మనకు ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి చదువుకొని కష్టపడి పనిచేసి లేకపోతే అవి చేసి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు కష్టపడి ఏదో సాధించి తద్వారా మనం సౌకర్యవంతమైన జీవితం జీవించడానికి సన్నద్ధం చేసుకుంటాం. కానీ ఆత్మానుసారమైన జీవితం అలా లేదు, క్రైస్తవ జీవితం అలా లేదు. యేసు ప్రభు వారు సమస్తం చేశారు, సిలువలో సమస్తం మన కోసం సాధించారు. ఆయన జై జీవితం మనకు ఆపాదించబడింది. మనం చేయాల్సిందల్లా యేసు ప్రభు వారిని నమ్మడం, ఆయనకి లోబడ్డం, ఆయన జీవితం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన జీవితం మన ద్వారా జీవించబడుతుంది. మనం పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్నప్పుడు మనం యేసు ప్రభు వారి జీవితం మన ద్వారా జీవించబడుతుంది. మనం యేసు ప్రభు వారి జీవితాన్ని జీవించే అవకాశం మనకు దొరుకుతుంది. దానికి మనం చేయాల్సింది ఏంటయ్యా అంటే, దేవుణ్ణి విశ్వసించడం ద్వారా, శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగిస్తాడు. కానీ మనం దానికి అంగీకరించాలి. ఇది మన విశ్వాసం, ఇది క్రైస్తవ జీవితం. దానికి అంగీకరిస్తే గొప్ప జీవితం
మనకి దొరుకుతుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. చూడండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. వి కెన్ డూ నథింగ్ వితౌట్, అంటే యేసు ప్రభువారు లేకుండా, దేవుడు లేకుండా మనం ఏం చేయలేమని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనకేమనిపిస్తుందంటే, శరీరానుసారమైన జీవితం వలన, శరీరానుసారమైన ఆలోచనల వలన మనకి మనం సాధించగలం అనిపిస్తుంది. మనం క్రైస్తవ జీవితం జీవించగలం అనిపిస్తుంది. అందుకని చాలామంది మోసపోతారు. చాలామందికి క్రైస్తవ జీవితం జీవించే విధానం తెలియదు. ఈ రోజుల్లో చూస్తే అనేక మంది ఉపవాస ప్రార్థనల ద్వారా, లేకపోతే 10వ వంతులు ఇవ్వడం ద్వారా క్రైస్తవ యేసు ప్రభువారిని, దేవుణ్ణి మనం సంతోషపరచొచ్చు అనుకుంటాం. కానీ కాదు. దేవుణ్ణి ఆల్రెడీ యేసు ప్రభువారు తండ్రిని సంతోషపెట్టాడు. ఆ జీవితం ద్వారానే తండ్రి సంతోషపడతాడు. యేసు ప్రభువారు ఏ జీవితాన్ని అయితే జీవించమన్నారో, ఏ జీవితాన్ని అయితే ఆయన జీవించి చూపించాడో, ఏ జీవితాన్ని అయితే మనకి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉన్నాడో, ఆ జీవితం ద్వారానే తండ్రి సంతోషపరచబడతాడు. కానీ అది కాకుండా మనం ఏమి చేసినా, దేవునికి వేరుగా ఏమి చేయడానికి ప్రయత్నం చేసినా అది దేవునికి సంతోషపెట్టే విధంగా ఉండదు. ఎందుకంటే మనలో నుంచి వచ్చే ప్రతీది కూడా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు విధానాలే మన లోపల నుంచి వస్తాయి. కాబట్టి మనం ఇటువంటి జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు చూడండి, యోహాను సువార్తలో యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఇది మనం చదువుకున్నాం. వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్నది. ఇంకా చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చూడండి, ఎంత డైరెక్ట్గా మనలో ఉన్నటువంటి ఆలోచన తీరుని మార్చేస్తుంది ఈ మాట. అంటే మన ప్రారంభం, క్రైస్తవ జీవిత ప్రారంభం ఆత్మానుసారమైనది. మన రక్షణ ఆత్మానుసారమైనది. మనం ఏదో సాధించి చేసింది, మనం కష్టపడి రక్షణ సంపాదించుకోలేదు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో అదే ఉంది. మనం చూస్తే ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి 8-9. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. చూడండి, అతిశయించడానికి వీలు లేదు. అంటే రక్షణ అనేది మన ప్రారంభం ఎట్లయింది? ఆత్మానుసారంగా ప్రారంభమైంది. కానీ శరీరానుసారంగా మళ్ళీ ముగించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అనేక మంది క్రైస్తవుల్లో మోసపోయిన వాళ్ళు, గలతి సంఘం లాగా మోసపోతున్న వాళ్ళు అనేక మంది క్రైస్తవుల్లో మనకు కనిపిస్తారు. మనం ఆ విధంగా మోసపోకూడదు. ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి, క్రైస్తవ జీవితం అనేది ఆత్మానుసారమైన జీవితం. చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఆయనలో మనం సంపూర్ణులమై ఉన్నాము. ఆయన లోపల నుంచే మనకి ఆలోచనలు రావాలి. ఇంకా కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, యేసు ప్రభు వారితో సహా మనం సిలువ వేయబడ్డామన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆయన సిలువలో తండ్రి
యేసు ప్రభు వారి సిలువలో తండ్రి మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. మన శరీరాన్ని సిలువకు అప్పగించేశాడు ఆల్రెడీ. సో అది మనం నమ్మాలి. మనం చనిపోయాం అన్నది మనం అర్థం చేసుకోవాలి. శరీరానుసారమైన జీవితానికి, పాప జీవితానికి మనం చనిపోయాం. సిలువలో యేసు ప్రభు వారు దానిని మరణానికి అప్పగించారు. ఆత్మానుసారమైన జీవితం యేసు ప్రభు వారు తిరిగి లేవడాన్ని బట్టి మనకు దొరికింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాల్ని బట్టి మన హృదయంలో నివసిస్తున్నాడు. కానీ మనమేదో సాధించడం ద్వారా, మనమేదో ప్రార్థనలు చేయడం ద్వారా వచ్చింది కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలండి. దీన్ని బట్టి మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి తీర్మానించుకోవాలి. ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి మనం తీర్మానించుకోవాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. పరలోక సంబంధమైనటువంటి ఒక స్థానం మనకుందని మనం ఈ లోక సంబంధం కాదు, మనం రాజులం, యాజకులం అని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ విధంగా బ్రతకాలి. దేవుని రాజ్యపు విలువలు కలిగి జీవించాలి. మనం ఊరకొరకని లోక సంబంధంలాగా జీవించడానికి లేదు. అందుకోసం యేసు ప్రభు వారు మనల్ని రక్షించుకున్నారు. ఇటువంటి జ్ఞానం ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దొరకాలని, అటువంటి గొప్ప జీవితం మనందరం జీవించాలని, యేసు ప్రభు వారి జీవితం మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకా అటువంటి జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి, బలపరచబడడానికి సహాయం దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి తీర్మానించుకోవడానికి, శరీరానుసారమైన జీవితం సిలువకు అప్పగించబడిందని, మనం మృతి పొందామని, మన జీవితం యేసు ప్రభు వారిలో దాగుందని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయమని, యేసు ప్రభు వారి జీవితం జీవించడానికి కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.